సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం అంటే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనేటువంటి నినాదంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారో మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా మే 1వ తారీఖు మేడే రోజున వారు కూడా మరి దాదాపుగా ఈరోజు రాష్ట్రంలో 1,87,000 మంది దాకా పైచిలుకు ఈరోజు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కేడర్తో తారతమ్యాలు లేకుండా అటెండర్ నుంచి అధికారి వరకు అన్ని స్థాయిల్లో వరకు ఉన్నారు కాబట్టి మరి వారికి చందా పింఛను విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఏకైక డిమాండ్తో ఈరోజు ఆ పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగానే ఈ నెల మే 1వ తారీఖున భారీ ర్యాలీని విజయవాడ పట్టణంలో చేయడానికి నిర్ణయించడం జరిగింది. విజయవాడలో బెంజ్ సర్కిల్ నుంచి మరి మాకినేని బసవపుణ్య ఆడిటోరియం వరకు కూడా భారీ ర్యాలీని, అదేవిధంగా అక్కడ రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి మాకినేని బసవపుణ్య ఆడిటోరియంలో సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఒకటే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది వారి వరకే ఉంటుంది అని అనుకోవటం చాలా భ్రమ. ఈరోజు మన ఉద్యోగులు మనం కూడా ఎవరైనా సీనియర్స్ ఉన్నామో, పాత పెన్షన్ విధానం ఉన్నామో, మనం ఎవరైనా అనివార్య కారణంగా చనిపోతే వారి బిడ్డకు వచ్చేటువంటి బిడ్డలు కూడా ఈరోజు సిపిఎస్ విధానానికి కిందగా వస్తారు. లేదు మన బిడ్డలు కొత్తగా సెలక్షన్కి ఏ కేడర్లో వచ్చినా వారు కూడా సిపిఎస్ విధానంలోకి వస్తారు. కాబట్టి ఇటు తిరిగినా రాబోయే రోజుల్లో అంతా సిపిఎస్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉంటారు. కాబట్టి విధిగా పాత పెన్షన్ విధానం ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు